ప్రైజ్ ది లార్డ్. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, ఆకాశములకు ఎగురు సంకుబుడి కొంగ తన కాలము నెరుగునో, అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. దేవుని బిడ్డలకి దేవుని న్యాయ విధులు తెలియడం లేదంట. దేవుని ప్రజలకి యెహోవా యొక్క న్యాయ విధులు అర్థం కావడం లేదు. ఇశ్రాయేలీలకి మరి నేను సృజించిన పక్షులకి మంచి జ్ఞానం ఉంది. నేను సృజించిన సంకుబుడి కొంగ, టీవీ ఉంటే మీకు ఆ కొంగను చూపించుండేవాడిని. ముక్కు ఎర్రగా పొడుగ్గా ఉంటుంది చూడతలే, ఎర్రగా మామూలు మన కొంగ కాదు, అది విదేశాల నుంచి వస్తుంది మన దేశానికి. పులికాడు సరస్సులో ఉంటాయి కదా పక్షులన్న, అది సంకుబుడి కొంగ అంటే. ముక్కు పొడుగ్గా ఉంటుంది ఇక్కడ దాకా. సంకుబుడి కొంగ మీకు అర్థం అవ్వాలంటే ఇంగ్లీష్లో స్టార్క్ అని కొడితే, STORK, స్టార్క్ అని కొడితే గూగుల్లో ఆ ఫోటో చూపిస్తుంది. స్టార్క్ బర్డ్ అని కొట్టాలన్నమాట. సంకుబుడి కొంగని చూపించి దేవుడు మనకి బుద్ధిని చెప్పాలని కోరుకుంటున్నాడు. సంకుబుడి కొంగకి కాలములు తెలుసంట, అది సమయములు ఎరుగుతుందంట, కాలమును ఎరిగి ఆకాశాలకు ఎగురుతుంది అని రాయబడింది. దేవుని ప్రజలకి మాత్రం దేవుని న్యాయ విధి తెలియట్లేదు. బిడ్డలారా, ఈరోజు దేవుని బిడ్డలంగా ఆయన సృష్టించిన ఈ సృష్టిలోని పక్షుల నుంచి కూడా దేవుడు మనకు కొంత సమాచారాన్ని, ఆత్మీయ జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ముందుకెళ్దాం. ఈ సంకుబుడి కొంగని ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పాను మీకు ఇందాక. STORK, స్టార్క్ అంటారు. STORK, స్టార్క్ అంటారు. దానికి తెలుగు అర్థం ఏంటో తెలుసా? ఆ పదానికి తెలుగు అర్థం ఏంటంటే, సరే బాక్సే ప్రాబ్లం అనుకుందాం, ఇంక మనం ఏం చేయలేం, వదిలేటివి అంతవరకు. ఇంకా సంకుబుడి కొంగని ఇంగ్లీష్లో స్టార్క్ బర్డ్ అంటారు. ఈ స్టార్క్ అనే పదానికి అర్థం ఏంటంటే భక్తి గల పక్షి అని అర్థం అంట. స్టార్క్ అనే పదానికి తెలుగు అర్థం భక్తి గల పక్షి. ఇదేంది, పక్షుల్లో కూడా భక్తి గల పక్షులు ఉన్నాయా? మరి ఆ అర్థం అదే దానికి. స్టార్క్ అనే పదానికి అర్థం భక్తి గల పక్షి. సంకుబుడి కొంగ అని తెలుగులో అంటారు కదా. ఈ కొంగకి హీబ్రూలో ఒక పేరు ఉంది, చెసిడా అంటారు. చెసిడా, CHASIDA, చెసిడా. ఈ చెసిడా అనే పదానికి హీబ్రూ అర్థం ఏంటంటే ప్రేమ కలిగిన పక్షి లేదా నమ్మకమైన పక్షి అని అర్థం. ఒక పక్షి పదానికి, పక్షి పేరుకి ఎంత అర్థం ఉందో చూడండి. సంకుబుడి కొంగ తెలుగులో, ఇంగ్లీష్లో స్టార్క్ బర్డ్. స్టార్క్ అంటే భక్తి గల పక్షి, చెసిడా అంటే ప్రేమ గల పక్షి, నమ్మకమైన పక్షి. మొత్తం మీద సంకుబుడి కొంగ 3 రకాల నామధేయాలు కలిగి ఉంది. భక్తి కలిగిన పక్షి, నమ్మకమైన పక్షి, మూడోదే ప్రేమ కలిగిన పక్షి. ఓ ఇశ్రాయేలీయులారా, దేవుని న్యాయ విధిని ఎరుగని వారలారా, నేను నిర్మించిన ఒక పక్షిని చూడండి. అది భక్తి కలిగిన పక్షి, అది న్యాయము నమ్మకమైన పక్షి, అది ప్రేమ కలిగిన పక్షి. ఒక పక్షే అంత ఆత్మీయత, ఆత్మ సంబంధం అర్థం కలిగి ఉంటే 2025 సంవత్సరంలో భక్తిని చేస్తున్న నీవు నేను ఎలా ఉండాలి? అమ్మలారా, అయ్యలారా, ఈరోజు ఇక్కడ కూర్చున్న చాలామంది బిడ్డల్లో 100 మంది, ఇక్కడ ఒక 30 మంది కూర్చుంటే 25 మంది నమ్మకస్తులే అని నేను చెప్పగలుగుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 5 మంది కూడా నమ్మకస్తులు కాదు అని నా అర్థం కాదు, కానీ 25 మందికి పైగా దేవుని కోసం నమ్మకంగా బతికేవాళ్ళు కాబట్టి ఎంతసేపు కూర్చున్నారు. ఈరోజు దేవుని మాట్లాడుతున్నారు, నా చేత 2 అడిగించుకుంటున్నారు, అయినా మీరు ఫీల్ అవ్వట్లేదు. మీరు కానీ నీ టైం సాగుతుందని గమ్ముగా అయిపోతుంటారు. మొత్తం మీద ఇంత హుషారుగా ఇంతసేపు ఆగి దేవుని కోసం కూర్చున్నారంటే, ఇక్కడ కూర్చున్నారనే కాదు, మీకు మంచి సాక్ష్యం ఉన్న సంఘంలో మనందరం కూడా భక్తి కలిగిన మనుషులమే. ఇదే పదం, ఇదే పేరుకి అర్థం, ఇదే అర్థం ఆ పక్షి పేరుకి కూడా. స్టార్క్ అంటే భక్తి కలిగిన పక్షి, ప్రేమ గల పక్షి, నమ్మకమైన పక్షి. సంకుబుడి కొంగన గురించి దేవుడు కొన్ని మంచి 2 లైన్లు రాసిన మంచి మాటలు రాశాడు దేవుడు. బిడ్డలారా, ఈ సంకుబుడి కొంగ గురించి ఒక 2 మాటలు చెప్పేసి, సంకుబుడి కొంగ ఎలాగైతే భక్తి గల పక్షి అని పేరు తెచ్చుకుందో, దేవుని కోసం బ్రతకాలి అని తీర్మానించుకున్న నీవు నేను కొన్ని సంవత్సరాల ముందు బాప్తిసం తీసుకొని, కొన్ని సంవత్సరాల క్రితం దేవునితో తీర్మానం చేసుకొని ప్రభు కోసం సాగిపోవాలి అని ఆశించిన నీవైనా నేనైనా, దేవుని బిడ్డలారా, భక్తి కలిగి, ప్రేమ కలిగి, నమ్మకంగా సాగిపోవాలి దేవుని సన్నిధిలో.
సంఘాన్ని నిన్ను టైం వేరు చేయకూడదన్నా. దేవుణ్ణి నిన్ను సమయం వేరు చేయకూడదు. దేవుణ్ణి నన్ను ఆ, చిన్న చిన్న సమస్యలు వేరు చేయకూడదు. నమ్మకంగా, భక్తి కలిగి, ప్రేమ కలిగి, సంకుబుడి కొంగలాగా సాగిపోవుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. శూనేమీయురాలు తన భర్తతో చెప్తుంది ఎలీషా ప్రవక్త గురించి ఏమని? మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు. ఏ దైవజనుడు? భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును. సుభాషితం తల్లి గారు, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు ఎవరు? భక్తి గల దైవజనుడు. మన మందిరంలో ఉన్న ఎస్తేరక్క, రే తొందరరా, రే ఇక్కడ కూర్చున్నారు కింద. ఎస్తేరక్క, నీ పుత్రరత్నాన్ని పైకి లేపకూడదు నువ్వు. ఇంకా ఏం చెప్పాను? ఎక్కడ దాకా ఆపాం? మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు. ఏ దైవజనుడు? భక్తి గల దైవజనుడు ఎరుగుదుమని భర్తతో భార్య చెప్పింది. ఇప్పుడు హోలీ జడ్జి ప్రార్థనా మందిరానికి వస్తున్న తిమోతన్న ఎవరు? సంఘంలో ఉన్న వాళ్ళకి ఒక గుర్తింపు కావాలి. బాంధవ్యన్న ఎవరు? బాంధవ్యన్న ఎవరంటే, నీకు ఎలాఫాలు ఇచ్చిన ఉద్యోగం ఈరోజుతో క్యాన్సిల్, ఏ వాళ్ళకి అప్పగిస్తున్నానంటే అటైతే నేను ఇంటికాడ ఆగిపోతా అనే మనిషి కాదు కదా. ఉద్యోగాల కోసం ఉన్న, బాధ్యతల కోసం ఉన్న దేవుని దగ్గరికి వచ్చారా? లేకపోతే పాటల కోసం, ప్రార్థనల కోసం, వాక్యం కోసం, మైకులో వాక్యం చెప్పడానికి? నాకు మర్యాదగా ప్రతి ఉదయాన లైవ్లో నాకు వాక్యం కావాలా, ప్రతిరోజు నేనే వాక్యం చెప్పాలి, అట్టయితే నేను వస్తా, లేకపోతే నేను రాను. ఇదేమన్నా అధికారాల కోసం, దానికోసం దీనికోసం వచ్చామా? బాంధవ్యం ఒక పేరుంది సంఘంలో. ఏంటి ఆ పేరు? ఆ పక్షికి ఉన్న పేరు ఏంటంటే భక్తి కలిగిన పక్షి. ఎలీషా ప్రవక్తకున్న పేరు ఏంటంటే భక్తి గల దైవజనుడు. ఈరోజు నీకున్న పేరు సంఘంలో భక్తి గల విశ్వాసి అని ఉందా? అక్క చాలా మంచి ప్రార్థనా పరులను ఉందా? నెమ్మదస్తురాలు, కోపం ఉండదని ఉందా? ఏముంది పేరు? ఇశ్రాయేల్ పాస్టర్కి ఏం పేరు ఉంది? డేవిడ్ తమ్ముడికి ఏం పేరు ఉంది? స్టార్క్, భక్తి గల పక్షి. స్టార్క్, చసిడా, ప్రేమగల పక్షి, నమ్మకమైన పక్షి. మరి నీకు నాకు సంఘంలో కానీ సమాజంలో కానీ సాక్ష్యం ఏముందక్క? ఒకసారి ఆలోచించుకో. ఎలీషా భక్తి గల దైవజనుడు. రూతుకి బెత్లెహేములో ఉన్న ప్రజలంతా ఇచ్చిన పేరేం పేరనా? రూతు అనే యవనస్తురాలికి బెత్లెహేములో ఉన్న ప్రజలందరూ ఏమని సాక్ష్యం ఇచ్చారు? ఆమె యోగ్యురాలు. బోయజో చేసుకుంటావు అమ్మాయినే, బా ధన్యుడు అయ్యా నువ్వు. అసలు ఆ అమ్మాయి, ఆ పాప యోగ్యురాలయ్యా. ఏమండి ఇంత కట్ట చెప్పగలుగుతున్నారు మీరు? మీకు ఎలా తెలుసు ఆ అమ్మాయి గురించి? అయ్యా, ఆ అమ్మాయి మన ఊరికి వచ్చిన కాడి నుంచి మేము గమనిస్తున్నాం. యవనస్తుల్ని వెంబడించడంలో అసలు ఆ అమ్మాయికి ఇంట్రెస్టే లేదు. కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ ప్రేమలో పడతాను, ఐ లివ్ ఇన్ దర్, ఇవన్నీ ఉండవు మా అమ్మాయికి. పని చేసుకుందా, తెచ్చుకుని వాళ్ళ అతను పోషించుకుందా, ఇంటి దగ్గర తల వంచితే మధ్యలో ఎంతమంది విజిల్ వేసినా, ఎంతమంది వేళ్ళు వేసినా, ఎంతమంది జోకులు వేసినా, కామెడీలు చేసినా తల పైకి ఎత్తదు. ఆ అమ్మాయి యోగ్యురాలండి. నువ్వు నిజంగా ఈ అమ్మాయిని చేసుకుంటున్నావు. ఆ అమ్మాయి వల్ల నీకు కలిగే సంతానం యాకోబుకి లేయా కనిన సంతానం వల్లే, యాకోబుకి రాహేలు కనిన సంతానం వల్లే నీ సంతానాన్ని దేవుడు విస్తరింపచేయాలని మేము కోరుకుంటున్నాం. ఆమె యోగ్యురాలు అని సాక్ష్యం ఇచ్చారు ఊరోళ్ళు. సంకుబుడి కొంగ భక్తి గల పక్షి, ఎలీషా ప్రవక్త భక్తి గల దైవజనుడు, రూతు యోగ్యురాలు. మరి నీవు నేను మనద్దరికి ఏం పేరు ఉంది? సమాజంలో మనకేం సాక్ష్యం ఉందన్నా? దేవుని బిడ్డ. కాబట్టి ఈ సంకుబుడి కొంగ అసలు మామూలుగా చిన్న పక్షి లేదా ఒక అంత మనం దాని గురించి ఆలోచించుకోం. దేవుడు ఎంత మంచి విషయాలు దేవుడు రాయించి పెట్టాడో. ఈ సంకుబుడి కొంగను గురించి ఇంకా మనం బైబిల్లో ముందుకెళితే లేవీకాండం 11వ అధ్యాయంలో ఏ పక్షులు హేయమైనవి, ఏ పక్షులు పవిత్రమైనవి లిస్ట్ ఇచ్చాడు దేవుడు. అక్కడ ఏ పక్షులు హేయమైనవి, ఏ పక్షులు మరి పవిత్రమైన పక్షులేవి, హేయమైన పక్షులేవి, అంటే ఏ పక్షులు తినచ్చు, ఏ పక్షులను తినకూడదు లిస్ట్ ఇచ్చాడు. మరి 11వ అధ్యాయం 18-19 వచనాల్లో కొన్ని పక్షుల పేర్లు ఇచ్చి ఈ పక్షులు మీరు తినకూడదు, ఇవి హేయమైనవి అని చెప్పాడు దేవుడు. బిడ్డలారా, ఆ లిస్ట్లో చదివితే తీసారన్నా ఒకసారి చదువుతారా? లేవీకాండం 11వ అధ్యాయం 18-19 వచనాలు. ఏదేమా పైగిడి కంటే
చెరువు కాకి, గుడ్లగూబ, కొంప, హంస, ఏందమ్మా భలే చదువుతున్నారు. నేను తీసుకుంటున్నాను అమ్మ తల్లి, నేను తీసుకుంటున్నా. 18వ అధ్యాయం ఎన్నో వచ్చిన 11వ అధ్యాయం కదా. ఏం పాస్టమ్మా ఏం చెప్పట్లేదు నువ్వు? 18, 19 పాస్టమ్మా. 11వ అధ్యాయం 18వ వచ్చిన అది చూడండి. సరే కానీ 13 నుంచి చూడండి. 13 నుంచి పక్షి గురించి రాస్తాడు. పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెనో, వీటిని తినవద్దు, ఇవి హేయములు అని దేవుడు ఇజ్రాయేలీకి ఒక లిస్ట్ ఇచ్చాడు. ఇజ్రాయేలీని తినొద్దు అన్నాడంటే మనం తినాలా? ఇంకా ఇజ్రాయేలీని తినొద్దు అన్నాడక్క. ఇక మనం కూడా ఆత్మసంబంధ ఇజ్రాయేలీమే. వాళ్ళని తినొద్దు అన్నాడు. మనం ఇంకా మనకెందుకు తినే ఇంకేం లేవా? మనక చేపలు, చికెను, మటను చాలు ఇంకా ఆడకే. ఈ మధ్యలో మళ్ళీ మనకి ఎట్ట దేవుడు అబ్రహాం గారు భోజనం ఇచ్చాడు కదా. ఇంక చాలు ఈ జీవితానికి. ఇంకన్నీ ఇంకేం తినాలా? ఏం తినకూడదు పక్షుల్లో? ఏమన్నా గుర్తుపెట్టుకో. ఏం తినకూడదు అంటే నెంబర్ 1 పక్షిరాజు తినకూడదు అంట. పక్షిరాజు అంటే గద్దను తినకూడదు. పెద్ద బోరువ అంటే నాకు కొంచెం ఐడియా లేదు, మీకు తెలిసి ఉంటుందేమో. పెద్ద బోరువ పక్షి. పెద్ద బోరువ అంటే వెళ్ళారా? అది వాళ్ళ అద్దోడు దాని ఏమంటారు? గద్ద కంటే పెద్దగా ఉంటుంది అనా? రాబందు కాదనుకుంటా. రాబందు అంటే రాసుంటారు, కింద రాసుంటారేమో. పెద్ద బోరువ అంటే మన తర్వాత చూద్దాం. క్రౌంచ పక్షి, ఇది కూడా నాకు తెలీదు. ఇదిగో నాకు గద్ద రాసేది. గద్దల్లో కల్లా పెద్ద గద్దల్లో పక్షిరాజు అనేది ఇంకా పెద్దది. గద్ద రాశారు. తెల్ల గద్ద అని ఉంటుందంట. ప్రతి విధమైన గద్ద, ప్రతి విధమైన కాకిని కూడా తినొచ్చు అందక్క. ఇస్తారక్క కాకిలా? ప్రతి విధమైన కాకి, నిప్పుకోని కూడా తినకూడదు. కపిరిగాడు, ఈయన ఎవరు? కోకిలని తినొచ్చా పౌలన్నా? కోకిలని తినకూడదు. ప్రతి విధమైన డేగ వేరు, గద్ద వేరు, పక్షిరాజు వేరు ఉంది ఇక్కడ. 18వ వచనం, పైగిడి కంటే, ఇదేందో. చెరువు కాకి, ఇది తెలుసులే, చెరువుల్లో ఎగరుతుంటుంది. చెరువు కాకి, గుడ్లగూబ. అబ్బా, గుడ్లగూబ తినే వాళ్ళు ఎవరున్నారు? గుడ్లగూబ తినచ్చా తినకూడదా? తినొచ్చు అంటారు చైనా వాళ్ళు. మీరు చైనాలోకి పోతే గుడ్లగూబలు ఏం చేసి ఆల్రెడీ లైన్లో పెట్టేస్తుంటారు అంతే. గుడ్లగూబ ఫ్రై, రోస్ట్, పకోడా. ఈ మనుషులకి చైనా జనాభా ఎక్కువైపోయేసరికి ఏం బతకని ఇట్లా, కుక్కలు బతకని ఇట్లా, అబ్బో పురుగుల్ని. వాళ్ళ లాస్ట్కి ఏంది విషంతో ఉన్న తేళ్ళు కూడా వదలట్లా. తేళ్ళు ఎట చేస్తున్నారు? అవి ఫ్రై, తేళ్ళు ఫ్రై. నాయనో, చైనాలో పుట్టించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మీరు చూడండి చైనా వాళ్ళ వీడియోస్, అసలు బతకలేము అవి కానీ చూస్తే. మరి వాళ్ళు ఎంత హ్యాపీగా తినేస్తూ ఉంటారు, ఏం వదలరు అంతే. జనాభా ఎక్కువైతే అది పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ భారతదేశం పెరుగుతూ ఉంది. లాస్ట్ ఏం తింటారు ఇక్కడ? మనమైతే గుడ్లగూబ తినకూడదు, హంసను తినకూడదు అంట. హంస, గూడబాతు అది ఒక బాతు ఉంది, అది తినకూడదు. నల్లబోరువ, దాన్ని తినకూడదు అంట. ఇక 19వ వచనం, శంకుబుడి కొంగను కూడా తినకూడదు. ఏమైంది? శంకుబుడి కొంగ, ప్రతి విధమైన కొంగలు కూడా తినకూడదన్నా. ఇజ్రాయేలీల్ని కొంగలు తినొద్దని చెప్పాడు. కొంగలు తినేవాళ్ళు ఉంటే ఒకసారి ఎవరన్నా హల్లెలూయా స్తోత్రం అని ఆలోచించుకోండి. కుక్కుడు గువ్వ, మరి ఈయనెవరో మీరు చెప్పాలా? గబ్బిలం. గుడ్లగూబ, గబ్బిలం రెండు మనకు తెలుసు, ఓకేనా? ఇవి రెక్కలు కలిగి 4 కాళ్లతో చరించు చరములన్నీ మీకు హేయములు. రెక్కలు కలిగి 4 కాళ్లతో చరించు చరములు మీకు హేయాలు. రెక్కలు ఉంటాయి, 4 కాళ్ళు ఉంటాయి, ఇవి మీకు హేయములు. ఇవన్నీ మీరు తినకూడదు. అయితే 4 కాళ్లతో చరించుచు నేల గంతులు వేయుటకు కాళ్ళ మీద తొడలు గల పురుగులను మీరు పురుగులన్నీ మీరు తినొచ్చు. ఇంకెందుకులే మరి అంటే పురుగులు అంటే ఏంది? మిడత, చిన్న మిడత, ఆకు మిడత, ప్రతి విధమైన మిడత మీరు తినొచ్చు అని, మిడతలు తినమని దేవుడే చెప్పాడు. కాబట్టి బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు మిడతలు ఆహారంగా తిన్నాడని రాయబడింది. మన దేశంలో మిడతలు తినే సిస్టమ్ లేదు కాబట్టి ఎందుకు వచ్చిన బాధలే మనం ఆడదాకా కూడా మనకు అవసరం లేదు. మనకు ఉండే 4 చాలు. హల్లెలూయా. ఏంది అది 4? పేతురు గారు అంటే 3 సార్లు అబద్ధం ఆడాడు కదా కోడి కూస్తే. చికెన్ పేతురు గారు అంటే. తర్వాత యాకోబు గారు అంటే గొర్రెలు కాపరు కదా. మటన్ యోనా గారు అంటే
ఈరోజు ఏం చేస్తున్నారు? యోనాగారం చేస్తున్నారా అంటారు కొంతమంది. యోనాగారేనా అంటే చేప 3 రాత్రులు. ఇంకేదైనా పెద్దదనుకో అబ్రహం గారా. ఈ విధంగా నలుగురు మనకు దేవుడు ఇచ్చాడు. ఆ నలుగురు దగ్గర చాలు మీకు దండాలు పెడతా, అందుకంటే ఎక్కువ అవ్వకండి. సరే, మొత్తం మీద శంకుబుడి కొంగని హేయమైన పక్షుల్లో దేవుడు చేర్చి హేయములుగా చేసి తినొద్దు అని చెప్పాడు. పాస్టర్ గారు, మరి మీరేమో ఇప్పుడు దాకా భక్తి కలిగిన పక్షి అన్నారు. ఏది? శంకుబుడి కొంగ భక్తి గల పక్షి అన్నావు కదా, నమ్మకమైన పక్షి అన్నావు కదా, ప్రేమ గల పక్షి అన్నావు కదా, మరి దేవుడు దాన్ని ఎందుకు హేయంగా చేశాడు? ఇదేంది కొత్తగా అంటే, బిడ్డ, దేవుడు దాన్ని ఎందుకు హేయంగా చేశాడంటే ఒక మాట, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, ఈ శంకుబుడి కొంగ పంట పొలాల్లో వాలద్ది. పంట పొలాల్లో వాలి పంటని పాడు చేయదు. ఈ పక్షి పంటను పాడు చేయకుండా పంటని పాడు చేసే పురుగులు ఉంటాయి పొలాల్లో. ఏంది? పంటని పాడు చేసే పురుగులు. ఆ పురుగుల్ని ఏరి తినేస్తుంది. ఈ శంకుబుడి కొంగ పంటను పాడు చేసే పురుగులు తింటుంది. ఒకవేళ శంకుబుడి కొంగను కూడా లేపేయండి అని దేవుడు చెప్పాడు అనుకో, తినొచ్చు అన్నాడు అనుకో, ఇంకొంతకాలానికి పంటలను సేవ్ చేసేవాళ్ళు ఉండరు. ఈ పంట పండడానికి విరోధంగా పనిచేస్తున్న పురుగులన్నింటిని తినడం ద్వారా ఆ పంట 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలిస్తుంది. ఈ శంకుబుడి కొంగలు మొత్తం కొట్టుకో తింటున్నారు అనుకో, ఇంక పురుగులు తినేది ఎవరు? ఎంత మందులు వేసినా ఈ విధమైన సేఫ్టీ ఉండాలా. పక్షుల్లో కూడా పంటకి సేఫ్టీగా ఉండే పక్షులు కొన్ని ఉండాలి ఖచ్చితంగా. ఎందుకు దేవుడు ఈ విధంగా హేయమైన జాబితాలో దాన్ని పెట్టాడంటే, దేవుడు వెళ్ళారా, శంకుబుడి కొంగ పంట పొలాలకి ఆశీర్వాదం. శంకుబుడి కొంగ పంట పొలాల క్షేమానికి కారణం. పంట పొలాలు క్షేమంగా ఉండడానికి, బాగా ఎదగడానికి పురుగుల్ని చంపి సపోర్ట్ చేస్తుంది పంటకి. కాబట్టి ఈ శంకుబుడి కొంగ బ్రతకాలంటే ఇది తినకూడదని దేవుడు చెప్పాలా. అందుకని దాన్ని హేయమైన పక్షుల జాబితాలో చేర్చి ఈరోజు పంటలకు ఆశీర్వాదకరంగా దాన్ని నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. స్టార్క్ భక్తి గల పక్షి, స్టార్క్ పంట పొలాలకు ఆశీర్వాదకరంగా నిలిచిన పక్షి. శంకుబడి కొంగ పంట పొలాల క్షేమానికి కారణమైన పక్షి. ఈరోజు దేవుడు ఆ పాయింట్లోంచి మనతో ఏం మాట్లాడాలంటే, ఏం మాట కోరుకున్నాడంటే, శంకుబుడి కొంగ ఎలాగైతే పంటను పాడు చేసే పురుగులను చంపుతుందో, ఈరోజు విశ్వాసులుగా, హోలీ జడ్జి విశ్వాసులుగా ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్న మనందరం, వీడియోలో ఈ మాటలు చూస్తున్న దేవుని బిడ్డలందరూ కూడా మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్న పురుగుల్ని చంపే వాళ్ళంగా మనం మారుదుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితాన్ని ఏం పాడు చేస్తుంది? నీ ఆత్మీయ జీవితాన్ని ఏం పాడు చేస్తుంది? ఏ పురుగులు పాడు చేస్తున్నాయి బిడ్డ? అది గుర్తుపట్టి శంకుబుడి కొంగలాగా పంటను పాడు చేయటం కాదు, పురుగులు పాడు చేయాలా, పురుగులు చంపాలా, పురుగులు తినేయాలా. బిడ్డరా, మన భక్తిని ఏది పాడు చేస్తున్నాయి? మన పంటను, ఆత్మీయ పంటను ఏది పాడు చేస్తున్నాయి అంటే, ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఇది పాడు చేస్తుంది. ఇది ఒక పెద్ద పురుగు. ఏం పురుగు అని? ఈ పురుగు పేరు మొబైల్ పురుగు. మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే పురుగు. ఇప్పుడు శంకుబుడి కొంగ లాంటి వాళ్ళు మనమైతే దేన్ని చంపాలా? భక్తిని చంపకూడదు, ఫోను చంపాలా. ఫోను చంపాలంటే ఎత్తి నెలకేసి కొట్టాలా? కాదు. నెలకేసి కొడితే మళ్ళీ 30,000 మన 20,000 20,000 10,000 మన మీద పెడతాం. దేవుని బిడ్డ, ఒక గట్టి తీర్మానం చేసుకొని, ప్రభువా, నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది ఎక్కువ సమయం నేను గడుపుతున్నాను, దాంతో ఈరోజు నేను దాన్ని చంపేస్తా. అక్కడ నేను గట్టి తీర్మానం చేసుకుంటా, నేను నిలబడాలి, నాకు సహాయం చేయ ప్రభువా. శంకుబుడి కొంగ ఏరి తింటది పక్షుల్ని, ఆ పురుగుల్ని పొడుచుకొని తింటది. పంట పొలాన్ని కీడి చేసే ప్రతి పురుగుని తిని వదలబడేస్తుంది, మింగి వదలబడేస్తుంది అంతే. ఆ శంకుబుడి కొంగలాగా ఆత్మీయ జీవితానికి నష్టం కలిగించే ప్రతి పాపాన్ని, ప్రతి బలహీనతని పొడిచి దేవుని పాదాల దగ్గర కట్టిపడేసి ఒక రోషపూరితమైన తీర్మానం మనమందరం కూడా చేసుకుందుము గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నంబర్ వన్ స్టార్క్ శంకుబుడి కొంగ భక్తి గల పక్షి, నమ్మకమైన పక్షి, ప్రేమ గల పక్షి. సేమ్ మనం అలాగే ఉండాలి. 2, శంకుబుడి కొంగ పంట పొలాలకి క్షేమకరమైన పక్షి, ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరమైన పక్షులంగా మనం మారాలి. అలాగే నీ సహోదరుడు, నీ పక్కోడు, నీ అక్క, నీ చెల్లెలు, సంఘంలో ఉన్నటువంటి మనందరం కూడా, నీ పక్కన అక్క కొంచెం దారి తప్పిపోతుంది అనుకో,
నీ పక్కన ఉన్న తమ్ముడు కొంచెం దారి తప్పిపోతున్నాడు అనుకో, నువ్వు సంకుబుడి కొంగవైతే ఏం చేస్తావు తెలుసా? ఆ బిడ్డ ఏ విషయంలో తప్పిపోతున్నాడో ప్రేమతో చెప్పి, తమ్ముడా ఇక్కడ నువ్వు నిలబడాలా, ఇది ఇది మంచిది కాదు, ఇట్లా వెళ్ళిపోతున్నావు నువ్వు, ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తే బాగుంటుంది, ఇలా నడుము కట్టుకోవాలి, ఇలా ఉండాలి తమ్ముడా, మనం రాకుండా ఆగకూడదు, ఇది సైతం ఇలా దారి తప్పిస్తాడు మనల్ని అని ప్రేమగా ఆ వ్యక్తి దేనివల్ల అయితే దేవునికి దూరం అయిపోతున్నాడో ఆ పురుగును నువ్వు చంపి ఆ వ్యక్తిని మరలా దేవుని మార్గాల్లో నిలబెట్టాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సంఘంలో కొంతమంది బాధపడుతుంటారు కొన్ని విషయాల్లో. అప్పుడు మన సంకుబుడి కొంగల మీద ఏం చేయాలి చెప్పండి? ఫోన్లు చేసి ఏం చేయాలా? నేను కూడా అన్నాడు ఇస్రాయల్ పాస్టరా, అబ్బా తల్లి నాకు తెలిసి ఆ సార్ సంగతి నాయన, మమ్మల్ని కూడా అట్టే అన్నాడు, ఇంకా అందరిని అట్టే తిడతాడు ఆయన. అమ్మ నువ్వు ఏం చేద్దాం, మన కర్మ కాబట్టి అల్లాడుతున్నాం కానీ ఈ సరేలే అవన్నీ పడుచుకోబాకమ్మా, ఏం చేద్దాం, మన కర్మ యాగాల్సిందే. ఎట్ట మాట్లాడదు సంకుబుడి కొంగ, ఎట్ట మాట్లాడదా దివాక? ఏమన్నాడమ్మా, ఏమన్నాడు? మన క్షేమం కోసమే కదా. అందరిని అరస్తాడా చెప్పు? నిన్ను అరిసాడంటే నీ మీద ప్రేమ ఉండదు కాబట్టి కదా, నువ్వైతే ఓర్చుకుంటావనే కదా నేను అనింది. నీ మీద నమ్మకం ఉండగా అందరు నడవట్లేదే, నన్ను అరిశాడా? అందరు నడవట్లేదు కదా, నిన్నే ఎందుకు అరిశాడు? నువ్వంటే అభిమానం ఉంది, అక్క అయితే ఏమనుకోదని ఉంది కాబట్టి నేను అరిశాడు. నువ్వు దాన్ని అర్థం చేసుకోకపోతే అట్టక్క, చెల్లి నువ్వు ఎప్పటి నుంచి వచ్చేదానివి, అమ్మ నువ్వు ఎప్పుడు నుంచి ఉన్నదానివి, అట్లా కోపడవాకమ్మ. ఎప్పుడు కూడా మనం ఒకరికి చెప్పాల్సిన వాళ్ళమే. ఈ విధంగా సంకుబుడి కొంగ ఏం చేస్తుందంటే అవతలి వ్యక్తిలో పడిన బాధ, వేదన, కోపం, ఈ పురుగుల్ని పొడిసి చంపి తింటదంతా చేస్తున్నాము. ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అవతలి వాళ్ళ భక్తి జీవితానికి ఆటంకంగా ఉన్న వాటిని క్లియర్ చేసి ఆ వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ సంఘంలో నిలబెడతాయి. ఏ కొంగ? నల్లబోరువా, గొడ్లగోబా, గొడ్లగోబా, ఇంకోటి ఏదైనా అలాదేంది రాత్రిపూట తిరిగేది? గబ్బిలాలు, గొడ్లగోబులు కాదు కానీ సంకుబుడి కొంగ పురుగుల్ని నాశనం చేసి పంటను ఆశీర్వాదకరంగా ఉంచుతుంది. ఒకటి మన జీవితంలో ఉన్న పురుగుల్ని చంపేయాలి, ఇతరుల ఆత్మీయ జీవితాల్లో ఉన్న పురుగులు కూడా చంపి వాళ్ళ దేవుడి మార్గంలో తీసుకురావాలి. ఇది సంకుబుడి కొంగలో నుంచి దేవుడు మాకు నేర్పిస్తున్న ఆత్మీయ సత్యం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, 2 విషయాలైనవి. 3వ మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తా. ఇంకా 3వ మాట చెప్పి ప్రార్థన చేస్తా. ఇప్పుడు దాకా మనకి ఎంత టైం అయింది? 20 నిమిషాలు అయింది. ఇంకా 10 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. 3వ మాట చెప్తా. ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలో ఏదది? ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం కదా చదివింది ఇందాక. ఆ మూలవాక్యం సంకుబుడి కొంగ తన కాలములు ఎరిగింది అని. ఆ వచనంలో నుంచి ఈ సంకుబుడి కొంగ గురించి 3వ పాయింట్ మనం తెలుసుకోవాలంటే, ఈ పక్షి లేదా ఈ సంకుబుడి కొంగ కాలమును ఎరిగి ప్రవర్తించు పక్షి, సమయములను ఎరిగిన పక్షి. చెప్పాలి, సంకుబుడి కొంగకి ఏం తెలుసు? కాలం తెలుసు, సమయము తెలుసు. ఏ టైంలో ఎక్కడ ఉండాలి, ఏ టైంలో ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి. సంకుబుడు కొంగకున్నంత టాలెంట్ ఇంకే పక్షికి ఉండదు. దేవుడు అంత కృపణించాడు ఆ పక్షికి. ఇంకో విషయం చెప్పాలి, ఈ కొంగ మన దేశానికి సంబంధించింది కాదు. ఇది యూరప్ కాంటినెంట్కి సంబంధించిన పక్షి, ఐరోపా ఖండంలో ఎదిగే పక్షి, ఐరోపా ఖండంలో ఉండే కొంగ. ఐరోపా అంటే ఏంది? లండన్, ఇంగ్లాండ్, బ్రిటను, ఆ ప్రాంతాల్లో ఉంటుంది ఈ పక్షి. ఇంగ్లాండ్లో మే నెల నుంచి చలికాలం స్టార్ట్ అవుద్ది. మనకి మే నెలలో మంచి ఎండలు ఇక్కడ కదా, మే నెలలో మనకి ఎండలు ఇక్కడ బాగా. అక్కడ మే నెలలో చలికాలం స్టార్ట్ అవుద్ది వాళ్ళకి. ఇంగ్లాండ్లో ఎప్పుడైనా చూడు కోట్లు వేసుకో ఉంటారు వాళ్ళు. చూసారు ఎప్పుడైనా? ఈ ఇంగ్లాండ్లో ఉండే వాళ్ళందరూ పెద్ద పెద్ద బొంతలు కప్పుకొని పెద్ద పెద్ద కోట్లు వేసుకొని ఈ చలి కోట్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద. 12 గంటలకి చలి కోటే. నేను కువైట్కి పోయాను కదా, అంత ఎందుకులే అమ్మ, నన్ను దేవుడు కువైట్ తీసుకుపోయాడు కదమ్మా. మన 2019లో కువైట్లో నేను పోయినప్పుడు డిసెంబర్లో నేను వెళ్ళింది. 2వ తేదీ 3వ తేదీ బయలుదేరి 29వ తేదీ అట్లా వచ్చాం కదా, 25 రోజులు ఉన్నాం అక్కడ. నేను పోయిన నెల రోజులు మధ్యాహ్నం 1 గంట 12 గంటలకు కూడా కప్పుకొని పోవాలి అక్కడ. కువైట్ సంగతి చెప్తున్నా. డిసెంబర్లో మంచి చలి అక్కడ. బయటికి వస్తే చల్లగాలి, మనకు వర్షం ముందు ఎలా చల్లగాలి వేస్తుందో అలా ఉంటుంది, కూలింగ్. అసలు మామూలు కువైట్లో అయితే ఎండలు ఎటగాస్తాయి అన్న, అవి ఉష్ణమండల దేశాలు. దెబ్బకి బయటికి వస్తే మాడిపోతారంట ఇసకి, ఆ ఎడారులకి. కానీ ఆ దేశంలో కూడా డిసెంబర్లో భయంకరమైన చలి. నేనున్నాను కాబట్టి లోపల ఏసీ రూము, బయటకు వస్తే చలి. బయటికి పోతే ఏమో పాస్పోర్ట్లు చూపించాలంటారు, అరెస్ట్ చేస్తారని నన్ను బయటికి పనిచేది లే తల్లి. ప్రార్థనకు పోవాలా,
మళ్ళీ రాత్రి ప్రార్థన చూసుకొచ్చేసి మళ్ళీ రూమ్లో బయటికి పోనీకుండా చేసి నన్ను ఏరే దేశమే వద్దు నాయన అనిపించేసింది ఆ టైంలో. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నన్ను ఇంకెక్కడ తీసుకోబోద్దు నాయని చెప్పా. ఆ నెల రోజులకి అయిపోయింది నా పని. మళ్ళీ ఇప్పుడు ఆశ కలుగుతుందిలే, దేవుడు ఈసారి నెల కాదు వారం 2 వారాల మళ్ళీ వచ్చేసేయాలి. మిమ్మల్ని చూడకుండా నేను వారం కంటే ఎక్కువ ఉండలేనమ్మా. మీరు నేను డూప్ కట్టలేదు, కానీ నీకు తెలుసులే ఆ తల్లికి వచ్చింది మన దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు ఏం చెప్పింది, అమ్మా ఎవడన్నా మిమ్మల్ని కవరిస్తున్నాడమ్మా, పాస్టరు బాబు మిమ్మల్ని కవరిస్తున్నాడమ్మా, సంఘం మా సంఘం అంటే ఆ తల్లి సంఘం అమ్మా, నా బిడ్డలమ్మా, మేము అంత చూసుకుంటున్నాం, మా మీద లేదు మైండ్ మీ మీదే ఉంది. అది మీకు తెలియదులే, పాస్టర్లకి అది నడిపించే నాయకుడికి తండ్రికి తెలుస్తుంది. మీకు అంత ప్రేమ ఉందని మీరు నమ్ముతున్నారని నేను అనుకుంటున్నా. నమ్మితే హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీరు నా ముందున్నప్పుడు నాకు అర్థం కాదు మీ విలువ. నేను బయటికి పోతే అర్థమవుతుంది మీ విలువ నాకు. బాంధవ్యాల మీద ప్రేమ, తిమోతన మీద ప్రేమ, సలోమక్క, ఇస్తడకి వీళ్ళందరూ కళ్ళ ముందు ఏంది మీరు అంటుంటాం, కానీ బయటికి పోయాం అనుకో దూరంగా, ఎట్టందో ఇస్తారక్క సలోమక్క ఎట్టందో అన్నం వండుతున్నారు, అన్నాలు ఎంతవరకు ఉండేరు, ఈ వారం ఎంతవరకు చేశారు, సాంబార్ చేశారా, పచ్చడి చేశారు, ఏం చేశారు. ఇంకా ఆడ కూడా కోవైట్లో కూడా నాకు పచ్చళ్ళ బాధలు తప్పెట్టలేవు లేపు. బిడ్డలకు దూరం అయిపోతే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ. నన్ను ఇంకొకసారి తీసుకురా బాక నాయన, ఎక్కడికి వచ్చిన వారం కూడా వెళ్ళిపోవాలి తండ్రి, ఇదేంది ఆయన శరసాల్లో ఉన్నట్టుంది అనిపించింది. అలవాట్లేదు కదా మనకి అట్లా. దేవుని బిడ్డ, కాలం చలికాలం. అలాగే యూరోప్లో కూడా మే నెలలో చలికాలం స్టార్ట్ అవుతాయి. ఇంగ్లాండ్లో కానీ బ్రిటన్లో కానీ లేదా యూరోప్లో కానీ చలికాలం స్టార్ట్ అయితే ఎంత చలి ఉంటుందో తెలుసా? ఎంత చలి ఉంటుందో తెలుసా? మన భారతదేశంలో చలికాలం ఎంతవరకు పోద్ది ఉష్ణోగ్రత బిడ్డరా? 15 డిగ్రీల సెల్సియస్. అంటే మనం రాత్రుల పూట పడుకునేటప్పుడు చలి తట్టుకోలేక బొందలు కప్పుకుంటాం. రాత్రుల పూట 15 డిగ్రీలు ప్లస్ 15 డిగ్రీల సెల్సియస్ మనకు వచ్చేది అంతే. కానీ బ్రిటన్లో మాత్రం -15కి వెళ్తుంది, కిందకు వచ్చేస్తుంది పూర్తిగా. 0 నుంచి దిగి -15కి 15 నిమిషాల్లో బయటికి వెళితే గడ్డ కట్టిపోతారు అంతే, అంత చలి వచ్చేస్తుంది. బయటికి వెళ్ళి ఏమి లేకుండా నిలబడితే గడ్డ కట్టి చచ్చిపోతారంతే. అట్లా చాలక అక్కడ. అందుకని మే నెల ఎప్పుడైతే పెడతాదో శంకుబుడి కొంగలకి లైట్ వెలగద్ది. ఇంకా మనం ఎక్కడగానే ఉన్నామంటే గడ్డగట్టి సస్తామని అదా ఇరిగి ఇక శంకుబుడి కొంగ పిల్లల్ని తీసుకొని ప్రయాణం స్టార్ట్ చేస్తుంది. అది యూరప్ ఖండంలో ప్రయాణం ప్రారంభించి ఉత్తర ఆఫ్రికా ఖండం మీద ప్రయాణం చేస్తా ఆ పక్షులు నేరుగా మన ఉత్తర భారతదేశంలో దాటుకొని మన దక్షిణ భారతదేశానికి వస్తాయి. మన దగ్గరకే వస్తాయి. పులికాటు సరస్సు, కొల్లేరు సరస్సుకు వస్తాయి. వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి వస్తాయి. అవి వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి మన భారతదేశానికి ఎందుకు వస్తాయి అంటే నెల్లూరు జిల్లాలో ఉన్నంత వేడి ఇంకేడా ఉండదు. చూసారా నెల్లూరు జిల్లాకి ఎంత కృపణించాడు దేవుడు. ఐస్ గడ్డలు గట్టి చచ్చిపోవడం కంటే నెల్లూరు జిల్లాకు పోయి క్షేమంగా ఉంటారా నాయన అని 3-4 నెలలు వచ్చి ఇక్కడ ఉంటాయి. అవి వచ్చినప్పుడే మనకి ఇక్కడ పండగ పెడతారన్న, ఏదో పండగ పెడతారు, ఫ్లెమింగో ఫెస్టివల్ అని ఇక్కడ మన వాళ్ళు పండగ పెడతారు. ఒక ఏనా ఓజుల దగ్గర కదా, అవి వచ్చినప్పుడే మనకి ఇక్కడ ఫంక్షన్ లాగా పండగలాగా పెడతారు. మన ప్రభుత్వం వాళ్ళు దాన్ని కూడా చేసుకుంటున్నారులే. దానికి కూడా టికెట్లు పెట్టి గందరగోళం చేస్తున్నారు. మంచిదే, ఏది చేసినా మంచిదే కదా. ఆ పక్షులను చూడడానికి కూడా టికెట్లు పెట్టి పోయి చూసి వస్తారు. నేను కూడా అలా ఒక పాట పాడాము అక్కడికి వెళ్ళి. ఏ పాటది? ఒక పాట ఏంటంటే క్రిస్మస్ పాట ఏమున్నామో అవిలో మన పాటలు నిత్యమైన మహిమను వీడి అనే పాట పాడాం. కోట్ల దూత గణములనిరిగి ఆ పాట పాడాం కదా. ఆ పాట ఆడే తీసాం, వీడియో అక్కడే తీసామన్నమాట. ఆ పక్షుల్ని మేము కూడా దూరం నుంచి చూసాం. అప్పుడు నాకు తెలియదు ఈ చరిత్ర. ఇప్పుడు మళ్ళీ మనం తవ్వుకుంటా ఉంటే అర్థమవుతుంది, ఓహో అక్కడి నుంచి వస్తాయా. ఎక్కడి నుంచి? యూరప్ ఖండం నుంచి వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి మన నెల్లూరు జిల్లా ఎంత దీవెనకరం చూడండి. అక్కడ గడ్డగట్టిపోయి చచ్చిపోయే పక్షులు ఇక్కడ క్షేమంగా బ్రతికి పిల్లల్ని పెట్టి పోతా పిల్లలను కూడా తీసుకోపోతాయి. మొత్తం సంతాన అభివృద్ధి అయిపోతాయి. నుంచి ఒక్కసారి ఎగిరిందంటే మధ్యలో ఎక్కడ దిగటం ఉండదు. ఇక వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది సముద్రాల మీద. దాని శక్తి చూడండి అసలు. ఒక్కసారి లేచిందంటే ఎక్కడ దిగాలో అక్కడే దిగుతుందంట. అంత శక్తినిచ్చాడు దేవుడు ఆ పక్షికి, శంకుబుడి కొంగ. ఇప్పుడు దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, శంకుబుడి కొంగ కాలములు ఎరిగిన పక్షి, సమయ పాలన తెలిసిన పక్షి. బిడ్డలారా, ఇప్పుడు దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి? ఇది చెప్పేసి ముగించేస్తా. ఏం తెలుసుకోవాలి? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం చూడండి.
సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో ఏం రాయబడిందంటే, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వాక్యం, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చివాడు విచారించునప్పుడు వానికి ఏమీయూ లేకపోవును. ఏముంది? విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కానీ పంటను గూర్చివాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఒక పొలాన్ని సాగుబడి చేస్తున్నటువంటి ఒక సోమరి రైతు, హుషారైనోడా సోమరోడా చెప్పాలి, హుషారైనడు సోమరోడా? సోమరి అయిన రైతు అంట విత్తులు వేయు కాలంలో పంట పొలాన్ని దున్నడంటన్నా. ఒక పంట పొలాన్ని సాగుబడి చేయాలంటే ముందు ఏం చేయాలి ఏమన్నా? పొలాన్ని ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ దున్ని అంతా రెడీ చేసుకొని నారా తీసుకొని నారు మొదలు పెరుకొని అప్పుడు మళ్ళీ నారా తీసి ఏందో విత్తనాలు వేసి తర్వాత విత్తనాలు వేసినప్పుడు మళ్ళీ దానికి కొంత మందు కొట్టాలి. మరి నేను చేసి ఉంటే నాకు తెలిసి నేను చేయలేదు, నాకు తెలియదు. ముందు స్టార్టింగ్లో కొంత మందు కొట్టాలి. ఆ తర్వాత ఏదో గుళికలు అంటారు, ఆ గుళికలు, మంచి గుళికలు, నల్ల గుళికలు, పచ్చ గుళికలు, ఏ చెప్తున్నాం మన బంధవన్న అన్న. ఆ తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఈ పురుగు పడితే దానికే మందు. ఈ విధంగా దాన్ని కనిపెట్టుకొని పంట పొలానికి ఏ సమయంలో ఏ మందు కొట్టాలో కనిపెట్టుకొని కాలములను ఎరిగి ప్రవర్తించిన రైతుకి పంట కాలమందు సంతోషమైన దిగుబడి వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కానీ ఈ సోమరుడు ఏ సమయానికి ఏం చేయాలో చేయలా. విత్తులు వేసే కాలమందు దున్నలేదంట, విత్తనాలు వేసే కాలంలో దున్నలా, దాన్ని రెడీ చేసుకోవాలా, దానికోసం ప్రయాసపడాలా. ఏ సమయానికి ఏం చేయాలి ఇతను చేయలేదు. పంట దిగుబడి వచ్చినప్పుడు, పంట కాలంకి వచ్చినప్పుడు అందరు పొలాలు చూసుకొని వెక్కి ఏడిస్తే, రే ఏంద్రా నువ్వు చేసే పని? కష్టపడాల్సినప్పుడు, చేయాల్సినప్పుడు నువ్వు స్టార్టింగ్లో కష్టపడి ఏమేమి మందులు వేయాలో అవన్నీ చేసుకోకుండా లాస్ట్కి వచ్చి నాకు పంట కాలంలో విచారిస్తే ఏం ప్రయోజనం? ఈ రైతు విత్తులు వేయు కాలమున దున్నట్లేదు, కానీ కోతకాలం వచ్చినప్పుడు పంటను గురించి బాధపడుతున్నాడు. నాకు మంచి పంట పండలేదు, అసలు నేను ఎంత ప్రయాసపడ్డానో, నాకు ఏమి ఎక్కువ పండలేదు ఈ సంవత్సరం. ఎందుకు పండలేదు అబ్బాయి? ఎందుకు పండలేదంటే కరెక్ట్గా నువ్వు టైంకి ఏం చేయలా. బిడ్డలారా, ఈ మాటల గురించి మనం ఏం చెప్పాలంటే బాగా వినండి. దేవుని చేతుల్లోకి మనం రైట్ టైంలో వచ్చి పడిపోవాలా. దేవుని చేతులకి మన జీవితాన్ని సరైన సమయంలో అప్పగించుకోవాలి. అర్థమయ్యేదానికి, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని చెప్పాలి. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణాలు లాంటోళ్ళు. దేవుడు ఒకవేళ మనల్ని యవ్వన కాలమందు పిలిస్తే యవ్వన కాలంలోనే మన దేవుని చేతులకి ప్రతిష్టపూర్వకంగా అప్పగించుకోవాలా. యవ్వన కాలమందు ప్రభువు నమ్ముకున్నా కూడా తాగుడు మానకుండా, లోకం మానకుండా, పాపాలు మానకుండా, సినిమాలు మానకుండా, సీరియల్ మానకుండా, ఏమైందో ఈ మైక్కి ఇక దీన్ని తీసి ఇసురు కొట్టి మనం బాక్సులు తెచ్చుకోవటం మేలైనా ఈ బాధలు పడలేం. ఎందుకు ఇప్పుడు 3,000 పెట్టి కొత్తది కొన్నాం, 3,000 పెట్టి మళ్ళీ ఒకటి పోయింది, లాస్ట్ది ఇది పోతే ఇంకా 3,000 పెట్టి అడగొద్దా ఉందాం. ఈ వైర్ మైకులు తెచ్చుకుందామని మనం వాడతాం కదా, ఆ వైర్ మైకులు తెచ్చుకుందాం వచ్చే వారం నుంచి. మా కరెంట్ ఎలా వెలుగుందా? సరే, నేను మాట్లాడేటప్పుడు వెలిగే ఉందా? ఆరిపోతుందా? వెలిగే ఉందా? ఏ ప్రాబ్లం? ఏం చెప్పాను? యవ్వన కాలమందు దేవుని చేతుల్లోనికి వస్తే యవ్వన కాలాన్ని సాతాను దొంగిలించకుండా, పాపంతో రాజీ పడకుండా దేవుని చేతులకు మన జీవితాన్ని అప్పగించుకుని పరిశుద్ధంగా రోషంగా మనం బ్రతకగలిగితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిలవగానే మన జీవితాన్ని దేవుడి చేతుల్లో పెట్టాలి. కాలములు ఎరిగి ప్రభుకి మనల్ని మనం అప్పగించుకోవాలా. బిడ్డలారా, కాలములు ఎరిగి ప్రభుకు మన జీవితాలు అప్పగించుకోవాలి. దేవుడు పిలిచాడు, వయసు అంతా వ్యర్థమైపోయి లోకంలో ఉండి నామకార్థంగా బ్రతికి 60-70 సంవత్సరాలప్పుడు 40 సంవత్సరాలప్పుడు వచ్చి అయ్యా తెలుసో తెలియక పడిపోయిన అయ్యా అంటే ఆ తర్వాత ఆశీర్వాదం లేదు. దేవుని బిడ్డ, యవ్వన కాలం దేవుని చేతుల్లోకి వచ్చిన వాళ్ళు, యవ్వన కాలం దేవుని చేతుల్లోకి వచ్చిన వాళ్ళు ఆస్వాదించబడతారు.
ప్రభు నిన్ను చిన్న వయసులో పిలిస్తే నీ అంత ధన్యురాలు ఇంకెవరు లేరమ్మా. అట్లాగని ముసలోళ్ళు పిలిచినప్పుడు బాధపడబాకండి. ఆయన పిలిచిన కాడ నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నిన్ను యవన కాలం అందే దేవుడు పిలిస్తే నీ అంత ధన్యుడు, నీ అంత ధన్యురాలు ఇంకెవరు లేరు. సమయం పోగొట్టుకోకుండా, సాతాను ఎంగిల్ చేయకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఇది నెంబర్ 1. రెండోది, చదివే సమయంలో చదవాలా, కాలములు ఇరిగి ప్రవర్తించాలి మనిషి. చదివే సమయంలో చదువుకోవాలి. చదివే సమయంలో క్రికెట్ బ్యాట్లు పట్టుకొని క్రికెట్లకి వెళ్ళకూడదు. చదవాల్సిన సమయంలో పబ్జి గేములు చరణం వింటున్నావా? చదివే సమయంలో ఫోన్లు పట్టుకొని పబ్జి గేములు ఆడితే రేపు ఈగలు దొరకవలసి వస్తుంది. సోమరి విత్తులు వేయు కాలమున దొనడంట. చదవాల్సిన సమయంలో సోమవారోళ్ళు చదవరు. చదవాల్సిన సమయంలో చదవాలి, కష్టపడాల్సిన టైంలో కష్టపడాలి. ఏది ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు చేయాలి. శంకుబుడి కొంగ టైంకి ప్రవర్తిస్తే టైంకి, ఏ సమయం ఇంకా బయలుదేరాలి, ఏ సమయం ఎక్కడ ఉండాలి, ఎక్కడ నాకు క్షేమం, ఏ సమయం ఎక్కడ నాకు బాగుంటుంది, అది ఎరిగిన పక్షి కాలములు ఎరుగుతుంది. కానీ మనము చదవాల్సిన టైంలో బ్యాటింగ్లు, చదవాల్సిన టైంలో పబ్జీలు, చదవాల్సిన టైంలో ఫోన్లు, చదవాల్సిన టైంలో సినిమాలు, చదవాల్సిన టైంలో షికారులు, చదవాల్సిన టైంలో అమ్మాయిలు. ఆ తర్వాత టైం అంతా అయిపోయిన తర్వాత పంటకాలం వచ్చినప్పుడు సోమవారం ఏడిసినట్టుగా ఉద్యోగాల దగ్గర పోయి నాకు రావట్లేదు అంకులా, పెంకులా నాకు వ్యార్థం చేయండి, నాకు రావట్లా, ఏంది అందరికి వస్తాను నాకు రావట్లేదు ఏంది. ఒరే చదివే టైంలో ఏం చేసేవారు నువ్వు బ్యాటింగ్లు పట్టుకుని బ్యాట్లు అవసరం నీక? ఒరే శంకుబుడి కొంగకి జ్ఞానం కలిగిన పక్షిరా, ఎప్పుడు కాలం ఎరగాలో, ఏ కాలం ఏది చేయాలో అది చేస్తుంది. కొంతమందికి డబ్బులు పెట్టి చదివించే తల్లిదండ్రులకి ఏడుస్తున్నారు. దేవుడు నీకు ₹1000 ఖర్చు పెట్టి చదివించే తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు ఉపయోగించుకోబలేదా చెప్పు. ఇప్పుడు మన బిడ్డ ఏమనుకుంటాడు నాకు చూసి, నా గురించే లంకులా, నా గురించే నువ్వు చెప్పింది, నీ గురించే కదా తల్లి. అప్పుడు నా కూతురు చదువుతుంది, చరణ్ చదువుతుంది, అన్న చదువుతున్నాం, మన చదువుతున్నాం. చదివే టైంలో చదివితే ఈగులు తోలుకోవాల్సిన పని ఉండదు. అంకులు మనం పెద్ద సంస్థ పెడదాం, పెద్ద వ్యవస్థ అయిపోవాలి మంది అన్నప్పుడు కాలములు ఇరిగి ప్రవర్తించాలా. శంకుబుడి కొంగలాగా ఏ టైంలో ఏది చేయాలా చేయాలా. పిల్లల్ని ఏ వయసులో కనాలా, ఏ వయసులో కల్లా పిల్లల్ని కనాలా. మనకు వివాహ వయసు అంతా మగపిల్లలకి 21, ఆడపిల్లలకి 18, సరే 22, 23, 25 కూడా వేసుకో. 25 కల్లా పిల్లలు కనేయాలా. ఇప్పుడు మన వాళ్ళు ఏమైపోయారంటే స్థిరపడిన దాకా పిల్లలు కనేదిలే, పెళ్లి చేసుకునేదిలే. 45, 35కి మొత్తం ఎగిరిపోయి ఉంటుంది. 37కి చేసుకుంటారు పెళ్ళి. పిల్లలు పుట్టేలకి 42కి పిల్లలు పుడితే వాళ్ళ వయసు వచ్చేలకి ఎంత, వాళ్ళకి పెళ్లి వయసు 25 అనుకోండి. ఈ 42, 25 ఎంతనా? 60, 42, 25, 67 వీళ్ళ పెళ్ళికి వాళ్ళ సమాధి పడ పంపించాలా. పెళ్ళి ఇందాక కూడా ఉంటారో ఉండరో తెలియదు. మర్యాదగా టైంకి పెళ్లి చేసుకోండి, ఉద్యోగాలు వచ్చా రాకపోయినా. ఇదేందా చెప్తున్నాను నువ్వా? అంతే. కాలములు ఎరిగిన శంకుబుడి కొంగలాగా ఏ టైంలో ఏం చేయాలి చేయాలా. చరణం ఇప్పుడు పెళ్ళిళ్ళు కాదు మనకి, ఇప్పుడు పెళ్ళిళ్ళు ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలు ఫోటోలు, ఇది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు చరణం ఇప్పుడు కష్టపడి చదువుకునే టైం, రాత్రింబగళ్ళు ప్రయాసపడి చదువుకోవాలా. ఏ కాలమందు ఏమి చేస్తే మంచిదో అది ఎరిగిన రైతులా ప్రవర్తించాలి. సోమవారోడేమో అందరు విత్తడానికి దున్నుతా ఉంటే నిద్రపోతుంటాడు, పనుకోనికి నిద్రపోతుంటాడు. అందరూ దున్ని విత్తనాలు వేస్తుంటే ఓఎస్ ఏం ప్రాబ్లంలే, ఆ చేయించలే ఇంకా ఏమో తొందర ఉంది అనుకుంటుంటాడు. అందరూ కోసుకుంటా ఇళ్ళలో కూర్చుకుంటా ఉంటే నాకు పండల, నాకు అంత బాగా రాల, మా భూమి అంత మంచిది కాదు. రే నువ్వు కానీ జాగ్రత్త చేసుకుంటే అది పని ఉండేది రాదే సోమవారోడా అని లోకం మనల్ని తిట్టక ముందే నేను మిమ్మల్ని తిడుతుండా. యాకోబనా శంకుబుడి కొంగ కాలములను ఎరిగి ప్రవర్తిస్తుంది. కాలములు ఎరిగి నా 2 చేతులు జోడించి పిల్లలకి, చదివే పిల్లలకి చెప్పేది ఏంటంటే, తల్ల ఇప్పుడు మీరు చదువుకోపోయారంటే ఈగులు దోలుకున్నప్పుడు అర్థమవుద్ది వాదంతా. ఎంత క్షేమంగా చెప్పారు మా దైవజనులు ముందు నుంచి చెప్తున్నారు. ఏ టైంలో ఏది చేయాలో అది చేయాలి. చదివించే తల్లిదండ్రులు ఉన్నప్పుడు మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు లేరు. చదువుకోండి, ఖచ్చితంగా చదువుకోండి. ఏ సమయంలో కష్టపడాలో ఆ సమయంలో కష్టపడాలి. ఒక అబ్బాయి అంటున్నాడు, నాన్న పోయి చదువుకొని ఏం సాధిస్తావు నాన్న, సమోసా లంగంలో చేరతాను నాన్న. ఎందుకురా
సమోసా అంగడి ఎప్పుడు అంటే చేరాల్సింది నువ్వు ఇప్పుడు కాదు, ఎట్ టైం నువ్వు చదవాల్సిన టైం చదవకపోతే నెక్స్ట్ అదే మనకి, అప్పుడు చేరదు. ఇప్పుడు అవి చేయబాకు. నాన్న తల్లిదండ్రులు నీకు డబ్బు పెట్టలేకపోయినా రాత్రి మగళ్ళు వీధి లైట్ల కింద కూర్చో చదువుకో. ఒకరోజు రాష్ట్రాన్ని మార్చే దిశగా ప్రభుని తీసుకెళ్తాడు యేసునామంలో. అమెరికా దేశాన్ని పరిపాలించిన అబ్రహాం లింకన్ తల్లిదండ్రులు పేదవాళ్ళు, చదివించలా, వీధి దీపాల కింద కూర్చొని చదివి అమెరికా అధ్యక్షుడు స్థాయికి చేరుకున్నాడు. చదువు వాల్యూ తెలిస్తే కదా మన వాళ్ళకి, చెప్పండి, చదువు వాల్యూ. సైతంగాడు మనల్ని చదవనీయుడు, పబ్జీలాడు. నిన్న కరపత్రిక పోయాం కదా, కరపత్రిక కుట్టించడానికి పోయా, వాడు చదువులో ఫెయిల్ అయ్యలేక ఆడికి వచ్చాడు. అక్కడ ఒకడు ఉన్నాడు, ఒక బిడ్డ కుర్రాడు, నాతో నేను చెప్పేది కొడతానే ఉన్నాడు, అక్కడ అమ్మాయితో షాటింగ్ చేస్తానే ఉన్నాడు. ఆ అమ్మాయి ఏదో అంటుంది, అక్కడ చూస్తాడు, అని ఆగన కొంచెం ఆగు, చూస్తాడు. మళ్ళీ అక్కడ సమాధానం, ఈ చేత ఎడం చేత అక్కడ సమాధానం ఇస్తున్నాడు. ఆ చెప్పు ఎంతవరకు వచ్చింది, ఆ చెప్పు అంటాడు. మళ్ళీ ఒక మాట చెబితే అక్కడ ఆ నిమిషం ఆగు. మరి ఈ రకంగా షాటింగ్లు చేశాయి కదా, ఎడదాకా వచ్చింది నువ్వా? చదివే టైంలో చదువుకొని ఉంటే ఫోటోషాప్ కంప్యూటర్ ముందు కూర్చొని కళ్ళలో ఇంతలా వాసిపోయి కళ్ళద్దాలు పెట్టి ఎందుకు వచ్చిందా? ఎంత శాలరీ ఎంత బాబు? 7,000 ఇస్తారా? 7,000 ఈ రోజులు ఏం తెలిపోద్దురా నాయన నీకు? ఈ షాటింగ్లు మంతి ఈ బాధ ఉంటుందా? ఆడ ఆ మనిషితో షాటింగ్లు చేస్తున్నాడు. అంతలోకి నా బాధ అంటే బాధ కాదు, కొట్టట్లా, నేను ఒకటి చెబితే ఒకటి కొడుతున్నాడు అక్కడ, మళ్ళీ తీపిస్తాడు, ప్రతి మాట తప్పే. 10th క్లాస్ ఫెయిల్ తీసుకొచ్చి ఆడ పెడితే అంతే కదా. జిమ్రీ అంటే మన బిడ్డ ఏమో రాసింది, జిమ్మి అని పెట్టింది. ఆ విధంగా ఫెయిల్యూర్లు తీసుకొని ఆడ పెడితే అన్ని తప్పులు రాస్తున్నాడు ఆ బిడ్డ. అంతలోకి ఎవరో ఫోన్ చేసి, రే బావా నేను లైన్లోకి వచ్చారా అన్నాడు. ఎందుకు మళ్ళీ ఈడేం చేస్తాడు? టప్ ఫోన్ తీసి మళ్ళీ పబ్జీ ఆన్ చేశాడు, ఫ్రీ ఫైర్. వాడు బండ బుల్, రే బావా అటు బారా ఇటు కాలవరా, రే పోతున్నారా? ఏంది అంకుల్ చెప్పు ఏంది? మళ్ళీ నా 2 కొడతాడు, మళ్ళీ ఆ పక్క ఫోన్ తీసుకొని అబ్బబ్బబ్బ వెళ్ళిపోయాడు కదరా. మీరు నమ్మితే నమ్మండి, రెండోసారి జీవితంలో ఇంక ఈ షాపుకు రాకూడదు అనిపించింది. ఫ్రీ ఫైర్లు ఆడేవాళ్ళు అట్ట ఆడుకొనే ఇక్కడికి వచ్చి పడ్డాం. ఏ టైంలో ఏం చేయాలో తెలుసునుంటే, కాలమును ఎరిగి టైం మేనేజ్మెంట్, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. బిడ్డ నవ్వుకోవడానికి బాగుంటుంది, కానీ చదివేవాళ్ళు చదవాలి. కష్టపడేవాళ్ళు 4 రాళ్ళు వెనకేసుకునే వయసు ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలా. కష్టపడే సామర్థ్యం ఉన్నప్పుడే నీకంటూ కొంత దాచుకోవాలి వెనక. నువ్వు కష్టపడే సామర్థ్యం ఉన్నప్పుడే కట్టుకోవాలి. కళ్ళ కరిగిపోయి పని చేయలేని టైం వచ్చినప్పుడు నేను కూర్చుకోలేకపోయి ఆడకూడదు. దేవుడు మనకు శక్తి ఇచ్చినప్పుడే దాన్ని చేసుకోవాలి. ముఖ్యంగా యవనస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఏ సమయానికి ఏది చేయాలో బిడ్డలారా. అలాగే భక్తి చేసే టైంలో కూడా, ఇప్పుడు సంకుబుడి కొంగకి ఏ కాలం ఎప్పుడో తెలుసు. క్రైస్తవుడికి ప్రార్థన టైం తెలియలేదనా? క్రైస్తవుడికి ప్రార్థన టైం ఎప్పుడు తెలియాలి? దావీదు గారు అంటారు, ఉదయాన్నే లేచి నా ప్రార్థన సిద్ధం చేసి నీ సన్నిధిలో ఎదురు చూస్తూ ఉంటాను ప్రభు అని చెప్పాడు. ప్రతి ఉదయమున నేను నీ సన్నిధిలో నా కంఠస్వరం వినిపిస్తున్నానని చెప్పాడు. క్రైస్తవుడికి ప్రార్థన సమయం ఎప్పుడో తెలిసి ఉండాల. 8 గంటలకు లేచి పొడుదాం అనుకున్న శ్రోత్రం ఇప్పుడే లేచి ఆ శ్రోత్రం అయ్యా 8 గంటలకు ఎవరు ప్రార్థన చేయడం? అందరు పనులకు పోండారయ్యా. దేవదత్త కూడా వచ్చి మొత్తం వెళ్ళిపోయారయ్యా. నువ్వు ఇప్పుడు లేచేటయ్యా. 9 గంటలకు 10 గంటలకు పడుకుంటే డేవిడ్, 8 గంటలకు మెలుగు, 4 గంటలకు మెలుగు వస్తుంది డేవిడ్. 12 గంటల దాకా ఫ్రీ ఫైర్ ఆడితివి. యూట్యూబ్ షార్ట్లు చూసి 12 గంటల కళ్ళు అయిపోతున్నా కూడా, కళ్ళు వాపులు కడుతున్నా కూడా చూడకుండా నువ్వు అట్టే చూస్తేవి. ఇంక నీకు మెలుగు వస్తుంది. ఉదయాన వేకుజామున దేవుని ముఖం చూడాలి. దేవుని సన్నిధిలో అది నీతిమంతులకి కాలాలు తెలుసు. సంకువుడి కొంగకి సమయం తెలిసినట్లుగా ప్రార్థన కాలం ఎప్పుడో, ఉపవాస కాలం ఎప్పుడో, ఆత్మీయ కాలం ఎప్పుడో తెలుస్తుంది నీతిమంతులకి. గుర్తుపట్టాలి. ప్రతి ఉదయాన ఒక అరగంట నువ్వు దేవునితో గడపడం స్టార్ట్ చేయి తమ్ముడా. నీ జీవితం ఎందుకు ఆశీర్వాదకరంగా మారదు. ప్రతి సాయంత్రం నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఒక అరగంట స్టార్ట్ చేయి. ఎందుకు మరలా నీ కుటుంబం దీవించబడదు. నీతిమంతులు ప్రార్థన కాలాన్ని ఎరగాలి, కష్టపడే కాలాన్ని ఎరగాలి, సమయాన్ని జాగ్రత్త ఉపయోగించుకోవాలి. ఇది మనకి సంకుబుడి కొంగ నేర్పిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ రకంగా సంకుబుడి కొంగ ఎలాగైతే భక్తిగల పక్షిగా ఉందో, నమ్మకమైన పక్షిగా ఉందో, ప్రేమగల పక్షిగా ఉందో, నీవు నేను భక్తి పరులమై యేసు కొరకు బ్రతుకుదుము గాక. సంకుబుడి కొంగ ఎలాగైతే పంట పొలాలకి నాశనం చేస్తా పురుగుల్ని ఏరుతుందో, చంపి తింటుందో,
మొదట మన జీవితంలో ఉన్న పురుగులు తీసేసి ఇతరుల జీవితాల్లో పనిచేస్తున్న పురుగులను కూడా చంపి వాళ్ళని దేవుని తీసుకొని వచ్చి సంఘ క్షేమాభివృద్ధికి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగాను, దేవునికి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగాను మనం బ్రతకాలని శంఖపుడి కొంగ రెండోది మనకు తెలియజేస్తుంది. మూడోది, శంఖపుడి కొంగ కాలమును ఎరిగిన పక్షి. యూరప్ ఖండంలో గడ్డగట్టిపోయే చలిలో ఉండకుండా అది 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసి మన ఇండియాకు వచ్చి ఇక్కడ సెరదీరి పిల్లలు కానీ ఇక్కడి నుంచి మరలా బయలుదేరి దాని కాలానికి మన స్వదేశం చేరుకుంటుంది. ఈ విధంగా క్రైస్తవులు ప్రార్థనా కాలాన్ని ఎరిగి ఉండాలి, వాక్యం చదివే కాలాన్ని ఎరిగి ఉండాలి, ఉపవాస కాలాన్ని ఎరిగి ఉండాలి, యవనస్తులు చదివే సమయాన్ని ఎరిగి ఉండాలి, చదివే సమయంలో చదవాలి, కష్టపడే సమయంలో కష్టపడాలి. ఇలా ఈ విధంగా మన జీవితాలు కట్టుకుంటూ ముందుకెళితే శంఖపుడి కొంగ అనుభవించిన ఆశీర్వాదాలు మనం కూడా అనుభవిస్తాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. ఇంతవరకు చేసేవో చేయలేదు తెలియదు, కానీ ఇక మీద జాగ్రత్త పడి మన జీవితాలు కట్టుకుందాం. దేవుడి బ్రతుకులు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం బిడ్డ.